అనేది సిఎస్ఎస్ ఫాంట్ ప్రాపర్టీస్. అంటే మనకు ఫాంట్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసు కదా, లైక్ టెక్స్ట్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా ఉండొచ్చు అని. ఫాంట్ ఫాంట్ ఫ్యామిలీ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి అంటే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటారో అన్ని గుర్తుంటుంటాయి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా గుర్తుంటుంటాయి. ఫాంట్ ఫ్యామిలీ ఫాంట్ ఫ్యామిలీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ యూజ్ చేసేది రోబోటో యూజ్ చేస్తారు, లేదా గిల్ శాన్స్ యూజ్ చేస్తారు. రోబోటో అది 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 గుర్తుపెట్టుకోండి. రోబోటో మ్యాక్సిమం యూజ్ చేస్తారు ఎక్కువ మంది. నెక్స్ట్ ఫాంట్ స్టైల్స్. ఈ ఫాంట్ స్టైల్ ఎలా కావాలి, నార్మల్గా ఇటాలికా అనేది. నెక్స్ట్ ఫాంట్ వెయిట్, ఎంత వెయిట్లో కావాలి, బోల్డ్ కావాలా, నార్మల్గా లైటర్ కావాలా అని చెప్పి. ఫాంట్ సైజ్, ఎంత సైజులో కావాలి, చిన్న కావాలా, పెద్ద కావాలా అనేది మీకు. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. ఫాంట్ కలర్ అంటే ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఫాంట్ మీద, అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో అంటే ఆ సైజ్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ అంటే ఏదైతే ఈ వెడ్త్ ఉందో ఈ వెడ్త్ తగ్గుతూ ఉంటుంది. ఇది సైజ్ పెరుగుతుంది, సైజ్ వేరు వెడ్త్ వేరు. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏ టైప్లో కావాలి, స్టైల్ ఇలా నార్మల్గా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి మనం కూడా దాన్ని ప్లే అరౌండ్ చేసి చూద్దాము. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ చూద్దాము. రోబోటో అని చెప్పాను కదా, ఒకసారి చూద్దాం రోబోటో చేసి. అంత డిఫరెన్స్ అనేది కనబడదు, బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్. యా, ఒకసారి ఇటాలిక్ అని ఇందాక చూసాం కదా, ఇటాలిక్ అని ఇద్దాము. ఒకసారి రన్ చేసి చూద్దాము, మీకు చేంజెస్ కనబడుతూ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ యూజ్ చేసుకోవచ్చు మనము. అది ఫాంట్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ అని ఇచ్చాం కదా, ఫాంట్ వెయిట్ 30 పిక్సెల్స్ ఇద్దాము. ఈ ఏదైతే ఈ పిక్సెల్స్ ఉందో ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నెంబర్ తర్వాత పిక్సెల్స్ ఇవ్వాలి కొన్ని ప్రాపర్టీస్కి, వాల్యూస్కి. అండ్ యా, సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఒకసారి 100 పిక్సెల్స్ ఇద్దాము. సారీ, ఇది ఫాంట్ వెయిట్ కాదు, ఇది ఫాంట్ సైజ్కి. ఏదైతే పిక్సెల్స్ ఇస్తామో అది ఫాంట్ సైజ్కి. ఫాంట్ వెయిట్కి ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి, అవి ఇచ్చేయాలి. యా, ఒకసారి సైజ్ పెరిగినట్టు కనబడుతుంది. ఇలా ఏదైతే ఫాంట్ వెయిట్ ఉందో బోల్డ్ అని ఇద్దాము. బోల్డ్. యా, చేంజెస్ కనబడుతున్నాయి కదా లైట్గా. సో అలా ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం గుర్తొస్తూ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకోటి ఇలాగే ఇంకోటి కూడా మ్యాక్సిమం యూజ్ చేస్తారు, అదేంటి అంటే ఫాంట్ డెకరేషన్. ఈ ఫాంట్ డెకరేషన్ ఏంటి అంటే కొన్ని సిఎస్ఎస్లో పనిచేస్తాయి, కొన్ని సిఎస్ఎస్లో పనిచేయదు. లైక్ అప్డేట్స్ ఉంటాయి కొద్ది. ఆ, ఎలా వర్క్ చేస్తుంది అంటే లైక్ ఇప్పుడు ఇలా మిడిల్లో లైన్ కావాలా, కింద లైన్ కావాలా, పైన లైన్ కావాలా అనే దాని మీద వర్క్ చేస్తాం. సారీ, ఇందాక చెప్పింది ఫాంట్ డెకరేషన్ కాదు, అది టెక్స్ట్ డెకరేషన్. ఇక్కడ చూపిస్తుంది టెక్స్ట్ డెకరేషన్. అది లైక్ ఇన్లైన్ అని ఇచ్చేద్దాం ఒకసారి. లైన్ త్రో, ఇది వాల్యూ. ఇలా ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ విధంగా వస్తుంది. లేదా లేదా మనం ఇంకో డిఫరెంట్ కూడా ఇచ్చవచ్చు, లైక్ అండర్ లైన్, ఓవర్ లైన్ అని చెప్పి. అండర్ లైన్ అండ్ ఓవర్ లైన్ కూడా ఇవ్వచ్చు. లైక్ అండర్ లైన్ అంటే కింద, ఓవర్ లైన్ అంటే మీద వస్తుంది. ఓకేనా, ఒకసారి చూద్దాము. ఇప్పటిదాకా అయితే అర్థమైంది కదా. ఇప్పుడు పైన వచ్చింది, ఇది ఏదైతే కంటెంట్ ఉందో అదే కంటెంట్ పైన వచ్చింది ఇక్కడ. లైక్ డోర్కి అయితే గుర్తుపెట్టుకోండి, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటుంది. టెక్స్ట్ డెకరేషన్ ఏంటి అంటే దాని లైన్ కోసం మనం యూజ్ చేస్తాము టెక్స్ట్ డెకరేషన్. ఇంతవరకు అయితే ఓకే కదా, ఇప్పటిదాకా చెప్పిన దాకా. లైక్ మనం వెబ్సైట్కి వస్తే